జగిత్యాల పట్టణంలోని మోతి రోడ్డు పార్టీ కార్యాలయంలో జగిత్యాల పట్టణానికి చెందిన 134 మంది ఆడపడుచులకు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకం ద్వారా మంజూరైన 1,34,00,000 రూపాయల విలువ గల చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్. ఈ సందర్భంగా సంజయ్ కుమార్ మాట్లాడుతూ జగిత్యాల పట్టణంలో ప్రతి వార్డులో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని, తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధితో పాటు సంక్షేమ పథకాలు అమలు అవుతున్నాయని, పట్టణంలో త్వరలో 50 పడకల ఆసుపత్రి ప్రారంభోత్సవం కానుందని అన్నారు. అతి త్వరలో 204 కోట్ల రూపాయలతో నూతన ఆసుపత్రి నిర్మాణానికి భూపూజ చేయనున్నట్లు ఆయన చేశారు. పట్టణంలో నీటి కొరతకు నూతన ట్యాంకుల నిర్మాణం చేపట్టడం జరిగిందని, ముఖ్యమంత్రి చొరవతో జగిత్యాలకు 62.5 కోట్ల నిధులు మంజూరు కాగా మౌలిక సదుపాయాల కల్పనకి కృషి చేస్తున్నట్లు ఆయన తెలిపారు. అరగందుల జమున వార్డ్ నంబర్ 4, సైదా రైనా బేగం వార్డ్ నంబర్ 4, సయ్యద్ సఫియా బేగం వార్డ్ నంబర్ 4, మొహమ్మద్ అఖ్తరీ బేగం వార్డ్ నంబర్ 4, శ్రీవాణి. నెక్స్ట్ వార్డ్ నంబర్ 6, తిరుపతి ఉమా దేవి ఎండి ముని. వార్డ్ నంబర్ 7, ఆడవేలి పద్మ, లెక్కాల మమత, జిదేల సుజాత, రాములమ్మ, సుజాత, మమత, మొహమ్మద్ నసీం సుల్తానా, నసీం సుల్తాన్ కోరే సిరాజ్ రెడ్డి. నెక్స్ట్ 11 వార్డు రెడ్డి సమాజ్ హరిమా బేగం. ఏ ప్రభుత్వాలైనా ప్రజల గురించి, వారి సంక్షేమం గురించి ఆలోచించిన ప్రభుత్వాలే 10 కాలాలు మరణం పడుతూ ఉంటాయి. మరి ఇప్పుడున్న ప్రభుత్వం కూడా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు అంతకుముందు ఉన్నవి కూడా కొనసాగిస్తుంది. మరి మన ప్రాంతం జగిత్యాల మీరందరూ కూడా అన్ని వార్డులలో చర్చలు ఎప్పుడు కూడా చూస్తున్నారు. చాలా అభివృద్ధి కార్యక్రమాలు ఇక్కడ జరుగుతూ ఉన్నాయి. మరి దాంట్లో భాగంగా ఈరోజు జగిత్యాల పట్టణంలో ఏ వాడకట్టలో చూడదు అక్కడ రోడ్ పనులు, బోర్డు పనులు జరుగుతూ ఉన్నది. ఎలా చేయాలని అర్థం కాదు. కిసీ भी गली में देखे तो तरक्की चल रहे, कामा चल रहे. మరి ఈ రకంగా జగిత్యాల అభివృద్ధి ఒకవైపు, మరి దాంతో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం తీసుకున్న ఈ కార్యక్రమాలు, ఈ కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ కావచ్చు, కొత్తగా రేషన్ కార్డు కావచ్చు, సన్న బియ్యం ఇచ్చే కార్యక్రమం కావచ్చు, ఉచిత కరెంట్ కావచ్చు, ఫ్రీ బస్సు కావచ్చు, ఇవన్నీ కూడా చేస్తూ అలా జగిత్యాల పట్టణంలో మరి చాలా మంది మా మహిళలు వచ్చాము. ఏదైతే తల్లి పిల్లల హాస్పిటల్ ఉన్నదో ఆ ముందర మళ్ళీ అది 130 పడకలు ఉంటే 50 పడకలది ఈ 22వ తారీఖు నాడు ప్రారంభోత్సవం చేసుకుంటామని చెప్పి, అట్లనే మళ్ళా 204 కోట్లతోటి అంతకంటే పెద్దది కూడా ఏర్పాటు చేసుకుంటామని చెప్పి కూడా మనం దవాఖాన కట్టుకుంటాం. మరి ఈ రకంగా అటు వైద్యం, విద్యా విషయంలో కూడా జగిత్యాలలో మనం చూసాం. పాత బస్టాండ్లో పడి మంచి చేసుకున్నాం. దళితులకు సంబంధించి కాలేజ్ ఒకటి తెచ్చుకున్నాం. అదేవిధంగా సినిమా టాకీస్ దగ్గర మహిళా డిగ్రీ కళాశాల ఉంటే ఉర్దూ మీడియం ఉంటుంది, ఇంగ్లీష్ మీడియం ఉంటుంది, తెలుగు మీడియం ఉంటుంది. అమ్మాయిలు అది కూడా బ్రహ్మాండంగా 5 కోట్లతోటి అభివృద్ధి చేసుకుంటున్నాం. మన పిల్లగాళ్ళు ఈ కరెంట్ మోటార్లు ఇట్లాంటివి నేర్చుకోవడానికి రేపు ఎలక్ట్రిక్ స్కూటీలు, ఆటోలు వస్తున్నాయి బండ్లు. దానికోసం అడ్వాన్స్డ్ టెక్నికల్ సెంటర్ కూడా మంజూరు చేసింది మన ముఖ్యమంత్రి గారు. అంటే ఒకవైపు ఇలాంటి
ఉచిత రేషన్ కార్డు, బియ్యము, కరెంటు, కళ్యాణ లక్ష్మితో పాటు చదువు, వైద్యము, మళ్ళీ బతకడానికి కూడా ట్రైనింగ్ సెంటర్ కూడా మనం జగిత్యాలకు తెచ్చుకున్నాం. మరి జగిత్యాల ఎమ్మెల్యేగా మీరు అందరూ నన్ను గెలిపించారు. ఇక్కడ వేదిక పైన ఎంతో మంది నాయకులు నా కోసం కృషి చేశారు. మరి గెలిచిన తర్వాత ప్రభుత్వం మారింది, మీరు అందరూ కూడా తెలుసు. అప్పుడు మరి గెలిచిన తర్వాత ప్రభుత్వం మారినప్పుడు పనులు చేయాలి, ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నాం. వాడల ఎక్కడా జరగని పనులు జరుగుతున్నాయి. మీరు ఏ వాడగట్టుకి వచ్చినా చెప్పండి, మా వాడగట్టుకు ఏంటంటే ఆ వాడగట్టుకి చెప్పగలుగుతాం. విద్యానగర్ కావచ్చు, అన్ని చోట్ల కూడా. మరి అదేవిధంగా నీళ్ళకు సమస్య లేకుండా అటు ధర్మ సముద్రం కాడ కావచ్చు, ఇటు కాలేజ్ కాడ కావచ్చు, ప్రతి కాడ కూడా కొత్త నీళ్ళ ట్యాంకులు కడుతున్నాం, కొత్త బస్ స్టాండ్ కాడ. ఇవన్నీ కూడా అంటే నీళ్లు కానీ రోడ్డు కానీ రేపటి నాడు ఇంకా కూడా 62 కోట్లతోటి ప్రతి వాడకు రోడ్లు బోర్లు వచ్చే విధంగా, కరెంట్ వచ్చే విధంగా, నీళ్ళు వచ్చే విధంగా అన్ని కలిపి ఇంకా ఒక నిధులు తీసుకొస్తాం. ఇప్పుడు 62 కోట్లతోటి వచ్చే నెలకి పనులు ప్రారంభమైతే కూడా ఇవన్నీ చూసి ఓర్వలేక ఇక రోజు కొందరు టీవీలలో మాట్లాడుతూ నేను జవాబు కొద్దిగా మాట్లాడినా. మరి అనేవాళ్ళు అంటనే ఉంటారు, రాజకీయాలు ఉన్నప్పుడు అంతే, ఒకళ్ళు అన్ని పవర్ కట్టుకుంటారు. నేనేమో పని చేసుకుంటూ పోతున్నాను, పని చేసుకుంటూ పోతున్నా. కానీ అప్పుడు ఇప్పుడు జవాబు ఇవ్వకపోతే కూడా ఇక 100 సార్లు అనే వరకు అదే నమ్మే అవకాశం ఉంటుంది. కాబట్టి నిన్న మీడియా ద్వారా కొంచెం మాట్లాడడం జరిగింది. మరి ఇవన్నీ కూడా మీరు కూడా గమనిస్తున్నారు, ఎవరు ఏం మాట్లాడుతున్నారు, ఏం చేస్తున్నారు అనేది. జగిత్యాలలో ఒక మార్పు అనేది తీసుకొచ్చినాం. కూరగాయల మార్కెట్ అనేది ఎట్లుంటే అందరికంటే ఇవాళ కూరగాయల మార్కెట్ మంచిగా అయింది, రైతు బజార్ అయింది, బీడ్ బజార్ కూడా బ్రహ్మాండంగా చేయబోతున్నాం. అంటే ఈ రకంగా ఒకటి అన్ని కార్యక్రమాలు చేస్తామని చెప్పి కూడా తెలియజేస్తూ